అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం ట్రాఫిక్ రా నాయన. పొద్దుగాల ఆఫీస్‌కి వచ్చేటప్పుడు, పొద్దుకల ఆఫీస్ ఒడిపించుకొని ఇంటికి పోయేటప్పుడు, గీ ట్రాఫిక్‌తోని కన్న తిప్పలైతున్నది. సిగ్నల్ కాడ ఆగితిమా అంతే సంగతిగా. సడక్ల 4 దిక్కులకేంచి వచ్చేటి బండ్లు పోతాలకే ఓ పావుగంట. 10 కిలోమీటర్ల దూరానికి గంట పడుతుంది. ఓ ఫ్లైఓవర్ వేస్తే బాగుండు అని అనుకునేటిదాన్ని రోజు. ఏ దేవుడు ఆలకిచ్చిండో గాని నేను పొయ్యేటి తోవల ఓ ఫ్లైఓవర్ వేస్తున్నారట. ఇంతకు నేను పొయ్యేటి తోవ పట్నంలో ఎక్కడా అంటే ఎర్ర లైట్ పడితే ఏడిపే వచ్చేడుతుండే ఇప్పటి వరకు పబ్లిక్ కు. మరి తక్కువ తిప్పాలనా? ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఎర్ర బుక్ గెలిగిందంటే 4 రోజులకేంచి బండ్లు పోయేడు దానికి ఆగాల్సిందే. కానీ ఇక ఇప్పటి సంది అసొంటి తిప్పలేం లేదట అంబర్పేట ఏరియాలో బండ్లు వేసుకొని తిరిగేటోళ్లకు. కొత్తగా కట్టేటి ఫ్లైఓవర్లు సాల్వ్ చేసేందుకు తయారైతుర్రు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. ఇప్పటి వరకు పనులన్నీ ఒడిసిపోయినాయట. ఇక రిబ్బన్ కత్తిరించి సాల్వ్ చేసుడే ఆలస్యం అంటున్నారు. అంబర్పేట ఫ్లైఓవర్ సుమారు 400 కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరుగుతూ ఉంది. 5వ తేదీ సాయంకాలము 4 గంటలకు కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం అధికారపూర్వకంగా చేసుకుంటాం. 5వ తారీఖు అంటే వచ్చే సోమవారం నాడు సెంట్రల్ రోడ్ల మంత్రి సార్ వచ్చి సాల్వ్ చేస్తాడట. ఏం తక్కువ 400 కోట్ల రూపాయలు పెట్టి కట్టిలట గా ఫ్లైఓవర్ ను. ఇప్పటి సందిగా తొవ్వెంట బండ్లు కార్లు వేసుకొని పోయేటోళ్లకు ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టే. అంతేకాదట నువ్వు ఇంకో 6 దిక్కుల్లో కూడా ఇటువంటి ఫ్లైఓవర్లు కడుతున్నారట. కానీ గావిడికి ఇంత టైం పడుతుంది అనేది సెంట్రల్ మంత్రి కిషన్ రెడ్డి సార్ అంటున్నమాట. ఆలస్యం ఎందుకు అవుతుందంటే ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ పనులు ఇంకా 6 ప్లేస్లలో కొంత అడ్డంకిగా ఉన్నాయి. అది పూర్తి చేస్తే ఫ్లైఓవర్ కింది నుంచి ప్రయాణికుల రాకపోకలు సాఫీగా జరుగుతాయి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది. కానీ ఈ 6 ప్లేస్లలో ఈ యొక్క భూసేకరణ పనులు పూర్తి కాని కారణంగా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. ఇక ఫ్లైఓవర్ ఓపెన్ అయితే పబ్లిక్ కు ట్రాఫిక్ తిప్పలు వాసినట్టే. ఎర్ర లైట్ పడేది ఉండదు, బండ్లు ఆగేది ఉండదు. నో సిగ్నల్ నో ట్రాఫిక్. ఇక ఇప్పటికైతే ఇంతే. మళ్ళా సెంటర్ రోడ్ల మంత్రి సార్ వచ్చి రిబ్బన్ కత్తిరి ఇచ్చినాక మళ్ళీ పాలు చెప్పుకుందాం అసలు ముచ్చట్లన్నీ.